మహిళలకే ఫర్టిలిటీ టెస్ట్ చేయాలి, ఇది కూడా చాలా తప్పుడు సమాచారం. 50% ఇన్ఫర్టిలిటీ కేసెస్ పురుషుల వల్ల అవుతున్నాయి అన్నమాట. సో స్పర్మ్ టెస్ట్, కణాల పరీక్ష ముందుగానే చేయించుకోవాలి. మహిళలకి ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేశాక, చాలా నెలలయ్యాక, డిసప్పాయింట్ అయ్యాక కాదు, ఇద్దరికి ఫస్ట్గానే వచ్చినప్పుడు ఈ పరీక్షలు చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, సక్సెస్ కూడా తొందరగా పొందొచ్చు. మీరు ఏజ్ మహిళలకే వర్తిస్తుంది, చాలా రాంగ్ అగైన్. పురుషులు కూడా ఏజ్తో కొంచెము రీప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గించుకుంటారు. 40 తర్వాత, 40 తర్వాత కౌంట్ అనేది తగ్గిపోవడము, ఈ స్పర్మ్స్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే జెనెటిక్గా కూడా కొన్ని సమస్యలు రావడము, ఏజ్ వల్ల ఇద్దరిలో మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఏజ్ ఇద్దరికి వర్తిస్తుంది, కాకపోతే మహిళలకి 30 తర్వాతనే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, పురుషులకి 40 తర్వాత. రోజు భార్య భర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇది కూడా నిజం కాదు. స్పర్మ్ క్వాలిటీ అనేది రోజు కలిస్తే కూడా తక్కువ ఉంటుంది, అంటే కౌంట్ తక్కువ ఉండడము, మోటిలిటీ కదలిక తక్కువ ఉండడం అనేది ప్రూవన్ అనమాట. సో ఆల్టర్నేట్ డే, ఓ రోజు వదిలి ఒక రోజు ఫర్టైల్ విండోలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ నాలెడ్జ్, ఏదైతే జ్ఞానం ఉందో, ఇది మీరు పొంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి మీరు తెలుసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు చాలా ఈజీగా సక్సెస్ వస్తుంది. సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకుంటే ఈ రాంగ్ సమాచారాలు మీరు పక్కన పెట్టి సీరియస్గా ట్రై చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి.